లాస్ట్ వీడియోలో మనం KNN గురించి క్రిస్టల్ క్లియర్ గా తెలుసుకున్నాం కదా మామ. ఇప్పుడు ఈ వీడియోలో KNN ని ఇంప్లిమెంట్ చేసేద్దాం. ఓకేనా? రెడీనా మామ? లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం మామ. ఇప్పటి వరకు మనం చెప్పుకున్న ఇంప్లిమెంటేషన్ వీడియోస్ అన్నిట్లో కూడా మనం ఎలా ఫాలో అవుతున్నాం? ఫస్ట్ మనకు కావాల్సిన లైబ్రరీస్ ఇంపోర్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ కూడా మనకు కావాల్సిన లైబ్రరీస్ ఇంపోర్ట్ చేసుకోవాలి. మనకు కావాల్సింది NumPy, Matplotlib విజువలైజేషన్ కోసం. అండ్ అలాగే మనం ఇక్కడ వాడేది KNN కదా. KNN ఎక్కడ ఉంటుంది? sklearn లో ఉంటుంది. sklearn డాట్ ఈ నైబర్స్లో మనకి నియరెస్ట్ నైబర్స్ అనేది ఉంటాయి అన్నమాట. సో సింపుల్గా ఈ మూడే మనకు కావాల్సింది. మెయిన్గా మనం లాస్ట్ వీడియోలో చెప్పుకున్నాం కదా, ఒక న్యూ డేటా పాయింట్ ఉంటే దానికి ఒకటి దగ్గరగా అండ్ అలాగే రిమైనింగ్ 4 దూరంగా ఉంటాయి. అప్పుడు ఆ కేస్ అనేది ఎలా హ్యాండిల్ చేస్తుందని లాస్ట్ వీడియోలో చెప్పాను. 2 టైప్స్గా. వన్ ఈజ్ యూనిఫామ్ KNN అండ్ అనదర్ వన్ ఈజ్ వెయిటెడ్ KNN అని. సో అదే కేసుని తీసుకొని ఇప్పుడు మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం మావా. ఇప్పుడు న్యూ డేటా పాయింట్కి ఒక డేటా పాయింట్ నేరుగా ఉంటుంది, మీ రిమైనింగ్ 4 ఫార్దర్గా ఉంటున్నాయి. సో ఈ విధంగా మనం డేటా అనేది ప్రిపేర్ చేయాలి. సో ఇంప్లిమెంట్ చేసేద్దామా. అది ఫస్ట్ మనం డేటా రాసుకోవాలి కదా. న్యూ డేటా పాయింట్ అండ్ అలాగే నియర్గా ఉన్న డేటా పాయింట్ అండ్ అలాగే ఫార్దర్గా ఉన్న డేటా పాయింట్. సో ఈ నియర్ అండ్ ఫార్దర్ డేటా పాయింట్స్ దేంట్లో ఉంటాయి? ట్రైనింగ్ సెట్లో ఉంటాయి. సో మనమే రాసేద్దాం. అది కూడా మనమే ఒకటి క్రియేట్ చేసుకొని, ట్రికీ ఎగ్జాంపుల్ క్రియేట్ చేసుకొని మనం అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇదిగోండి మామ, ఇక్కడ నేను డేటా క్రియేట్ చేశాను చూడండి. ఇప్పుడు ఫస్ట్ వన్ ఏమో నియరెస్ట్ పాయింట్ అనుకుందాం అండ్ అలాగే ఈ రిమైనింగ్ 4 ఫార్దెస్ట్ పాయింట్. అంటే ఈ 4 ఒక క్లాసు అండ్ అలాగే ఇదొక్కటి ఒక క్లాసు, లాస్ట్ వీడియోలో చెప్పుకున్న విధంగా. ఇప్పుడు మన ట్రైనింగ్ సెట్ ప్రిపేర్ చేయడానికి ఒకటి తక్కువ ఏంటిది Y. సో అది కూడా రాసేద్దామా. ఫస్ట్ 0th క్లాస్ అండ్ అలాగే రిమైనింగ్ అన్నీ ఒకే క్లాస్. ఇవ్వండి మా, ఈ 4 ఒక క్లాస్, దీనికి కరెస్పాండింగ్గా ఈ డేటా ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు మనం న్యూ డేటా పాయింట్ రాసేద్దాం. నియరెస్ట్గా ఉండాలి కాబట్టి సో 1కి నియరెస్ట్గా ఉండాలి. ఇక్కడ రన్ చేసేద్దామా. ఓకే, రన్ చేసేసాం. సో మనకు కావాల్సినట్టుగా డేటాని డిజైన్ చేసుకున్నాం ఇక్కడ. నెక్స్ట్ యూనిఫామ్ KNN మామ. యూనిఫామ్ KNN కూడా సింపులే మామ, ఏముండదు. లాస్ట్ వీడియోలో మనం ఎలా అయితే చెప్పుకుంటూ వస్తున్నాం ఇప్పుడు వరకు సేమ్ అదే విధంగా ఉంటుంది. ఒకే లైన్లో మనం మోడల్ క్రియేట్ చేసేయచ్చు. ఇవ్వండి మామ, మోడల్ క్రియేట్ చేశాను అండ్ అలాగే ఇక్కడ ట్రైన్ చేస్తున్నా. ఇప్పుడు ప్రిడిక్షన్ చేద్దాం. ఓకే, ఇక్కడ నేను ప్రిడిక్ట్ చేస్తున్నా. చూద్దాం మామ ఏమొస్తుందో. ప్రాబబిలిటీస్ చూద్దాం. దీనికి ఇట్లా కాకుండా ప్రాబబిలిటీస్ రూపంలో చూద్దాం ఎలా వస్తుంది అనేది. ఇక్కడ చూడండి మామ, మనకి ఈ విధంగా వచ్చింది. అంటే ఇది ఏ క్లాస్కి రిలేట్ అవుతుంది? క్లాస్ 1 వస్తుంది. ఇక్కడ నేను యూనిఫామ్ రాశాను కదా, మరి క్లాస్ 1 వస్తుంది. ఇక్కడ యాక్చువల్గా నియరెస్ట్ ఏంటిది? క్లాస్ 0. సో అది రావాలి కదా అనే డౌట్ మీకు రావచ్చు. అఫ్ కోర్స్ వచ్చింది కూడా. అది ఎలాగంటే మామ, ఇక్కడ యూనిఫామ్ అని రాసాము అని అంటే ఇక్కడ ఎలా తీసుకుంటుంది? వెయిట్స్ ఈక్వల్ టు యూనిఫామ్. అంటే ఈ డేటా పాయింట్స్ అన్నీ ఉన్నాయి కదా, ఇది డిస్టెన్స్ని ఒక్కదాన్ని చూసుకోదు. డిస్టెన్స్ పారామీటర్ని చూసుకొని వెయిట్స్ ఇవ్వదు. ఇది మొత్తం అన్నిటినీ కన్సిడర్ చేసుకుంటుంది. ఇది అంటే నథింగ్ బట్ డిస్టెన్స్ అండ్ ఆల్సో క్వాంటిటీ. లాస్ట్ వీడియోలో చెప్పుకున్న విధంగా అంటే నథింగ్ బట్ ఇదే వెయిటెడ్ KNN మామ. అండ్ అలాగే ఇప్పుడు మరి యూనిఫామ్ KNN అంటే ఏంటిది అనే డౌట్ మీకు రావచ్చు. ఇప్పుడు నేను అదే చెప్తున్నా మామ. సరే, మై బ్యాడ్. సరే మామ, కొన్నిసార్లు ఇట్లా జరుగుతూ ఉంటాయి, కానీ నెక్స్ట్ టైం నుంచి ఇట్లా రిపీట్ కానికుండా చూసుకుంటాం మామ. ఇప్పుడు యూనిఫామ్ KNN. ఇప్పుడు ఏంటంటే మామ, డిస్టెన్సింగ్ క్యాలిక్యులేట్ చేసి KNN డెసిషన్ తీసుకుంటున్నాం, అదే కదా. సో ఇట్లా రాసుకుందాం మనం. నియరెస్ట్ క్లాస్. ఇవ్వండి మామ, ఇక్కడ ఈ వెయిట్స్ అనేది ఇప్పుడు డిస్టెన్స్ రూపంలో అంటే డిస్టెన్స్ బేస్ చేసుకొని మనకు క్యాలిక్యులేట్ అవుతుంది. ఇక్కడేమో వెయిట్స్ అనేది మొత్తం యూనిఫామ్ అన్నిటినీ కన్సిడర్ చేసుకుంటుంది. ఇక్కడ డిస్టెన్స్ అన్నాం కాబట్టి సో దగ్గరగా ఏదైతే ఉందో దాన్ని మాత్రమే కన్సిడర్ చేసుకుంటుంది. ఇక్కడ ఆ విధంగా ఉంటుంది మామ. చూసేద్దామా ప్రాబబిలిటీ ఏమొస్తుంది. ఇక్కడ చూసారా మామ, మ్యాక్సిమం పర్సంటేజ్ దేనికి వచ్చిందో? క్లాస్ 0కి వచ్చింది. సో దీని అవుట్పుట్ క్లాస్ 0 అవుతుంది. అంటే అప్పుడు డేటా పాయింట్ దీనికి బిలాంగింగ్ అవుతుంది. ఓన్లీ డిస్టెన్స్ పారామీటర్ వరకు మాత్రమే కన్సిడర్ చేసుకుంటుంది ఇది. అట్లా ఒక్కసారి దీన్ని విజువలైజ్ చేద్దామా, చాలా మంచిగా ఉంటుంది. ఇప్పుడు ఈ విజువలైజేషన్ ఫస్ట్ మనం మన యొక్క గ్రాఫ్ సైజ్ని రాసేసుకుందామా. అది నేను 10,6 ఇద్దాం. ఇప్పుడు మనం క్లాస్ Aని ప్లాట్ చేద్దామా. క్లాస్ Aని ఎలా ప్లాట్ చేయాలి అని అంటే ఎక్స్ట్రైన్ లోపల మనకి Y ట్రైన్ అనేది ఎక్కడైతే 0 వస్తుంది అని, అంతే కదా. ఇక్కడ మనకి Y ట్రైన్ 0 వస్తుంది. అదే ఇండెక్స్ దగ్గర ఇక్కడ ఎక్స్ట్రైన్లో మనకి క్లాస్ A వస్తుంది అని, అంతే కదా. సో ఇక్కడ మనం ఏం రాస్తాము? ఇండెక్స్ దగ్గర Y ట్రైన్ ఈక్వల్ టు 0 అంటే Y ట్రైన్ ఎక్కడైతే 0 అవుతుందో అక్కడ అనమాట, అక్కడ లొకేట్ చేస్తుంది.
ఇప్పుడు అన్ని ఎగ్జాంపుల్స్కి వెళ్ళాలి కదా. సో ఇది ఏంటంటే మామ ఆల్ ట్రైనింగ్ ఎగ్జాంపుల్స్ 0 అండ్ x అంటే ఇక్కడ 0 ఇది x వాల్యూస్ అండ్ అలాగే y వాల్యూస్ కూడా రాయాలి కదా, నథింగ్ బట్ ఇవి. సో దానికి మళ్ళా ఇక్కడ సేమ్ రాసేసుకొని అక్కడ 1 పెట్టుకోవాలి అంతే. కలర్ బ్లూ ఇద్దాం మామ. ఓకేనా? ఓకే, మనం క్లాస్ ఏని ప్లాట్ చేసుకున్నాం. ఇప్పుడు నెక్స్ట్ ప్లాట్ ది క్లాస్ బి. సో సేమ్ ఇది ఏ విధంగా ఉంటుంది, ఒకే చిన్న చేంజ్ మావ. అదేంటిది, ఇక్కడ 0 దగ్గర y1 పెట్టాలి అంతే కదా. క్లాస్ బి కలర్ రెడ్ ఇద్దాం. ఓకే అండ్ ఇంకా ఉంది, మనం న్యూ డేటా పాయింట్తో మోడల్ ట్రైన్ చేసింది పెట్టలేదు కదా, అది పెట్టేద్దాం మామ. ఇప్పుడు ఫస్ట్ న్యూ డేటా పాయింట్ పెట్టేద్దాం. ఓకే మామ, న్యూ డేటా పాయింట్ కూడా ఇక్కడ పెట్టేశాను. ఐ థింక్ అర్థమైందని అనుకుంటున్నా. ఇది స్పెసిఫిక్గా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటా. న్యూ డేటా పాయింట్లో 1.1 1.1 ఇది 1.1 ఇది 1.1. ఇప్పుడు ఏం చేద్దాం అంటే మామ, మనం లైన్స్ని డ్రా చేద్దాం విజువలైజ్ చేయడానికి క్లీన్గా ఉంటుంది. అప్పుడు మీకు డ్రా లైన్స్ టు విజువలైజ్ డిస్టెన్స్. లైన్స్ని డ్రా చేయాలంటే మనం ఏం వాడతాం, ఫంక్షన్ ప్లాట్ వాడతాం. సో అదే వాడుతున్నాం మామ. 0,0 నుంచి ఎక్స్ట్రైన్ అండ్ అలాగే ఎక్స్టైన్ వరకే కదా. ఇప్పుడు మనం ఎలా చేస్తున్నాము, దీని నుంచి దీనికి అన్నట్టుగా రాసుకున్నాం. అండ్ అలాగే ఇప్పుడు y కోఆర్డినేట్స్ కూడా ఉన్నాయి కదా, దీని నుంచి దీనికి కూడా రాయాలి కదా. సో అదే ఇప్పుడు రాయబోతున్నాము. ఇప్పుడు వరకు మనం x రాసినాం అంటే ఇది x వాల్యూనే, ఇది x వాల్యూనే. ఇప్పుడు మనం రాయాల్సింది ఏంటిది, y వాల్యూస్. సో y వాల్యూస్ అంటే ఇండెక్స్ ఎంత, ఇక్కడ 1 ఉంటుంది అంతే కదా. యాస్టీస్ ఇదే ఉండి సేమ్ ఇక్కడ 1 ఉంటుంది. లైన్స్ని కూడా మనం ప్లాట్ చేసుకున్నాం, బాగానే ఉంది. నెక్స్ట్ మనకి ఈ న్యూ డేటా పాయింట్ దగ్గర నుంచి రిమైనింగ్ వాటి అన్నిటికీ కావాలి కదా. ఇక్కడ అంతా 0 0 0 0 అని ఇచ్చాము. బట్ యాక్చువల్గా మనకి ఈ ఎక్స్ట్రైన్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది కదా. మనం ఇక్కడ చూడండి 0,0 అని ఇచ్చాం అంటే ఇది జస్ట్ దీని వరకే తీసుకుంటుంది, మొత్తానికి రావాలి కదా. సో అందుకోసమే మనం ఇన్ రేంజ్ ఆఫ్ 1,5 ఇప్పుడు 1 to 5 టైమ్స్ రన్ అవ్వాలి. సో ఇది x వాల్యూ కాబట్టి మనం ఇక్కడ i అని పెట్టుకుందాం. అండ్ అలాగే ఇక్కడ y వాల్యూ కాబట్టి దీనికి i. ఓకే మామ, ఇంతటితో ప్లాటింగ్ అయిపోతుంది. నెక్స్ట్ ఏం కావాలి మనకి, ఈ ప్లాటింగ్ని మనం లైన్ స్టైల్ అనేది మనకి డాష్డ్ ఉంటే కొంచెం బెటర్గా ఉంటుంది. సో డాష్డ్ పెట్టేద్దాం అంటే నీట్గా ఉంటుందని. ఇక్కడ మామ ఇక్కడ 1 మనకి చేంజ్ అయ్యేది ఏంటి, ఇక్కడ i కదా. ఇప్పుడు ఓకే మామ, ఇప్పుడు సెట్ అవుతుంది. ఇప్పుడు చూడండి మామ ఎంత నీట్ విజువలైజేషన్ వచ్చిందో. సో ఇది మామ ఇవాళ వీడియో. లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మామ. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ మామ.